చాలాసార్లు చాలామంది భావన ఎలా ఉంటుందంటే ఎదుటోడిని ప్రశ్నించడమే తప్పు అన్నట్టుగా ఉండదు. కాదు 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 ఇంట్లో పనికిమాలిన భర్తున్నాడు, అన్ని తప్పుడు నిర్ణయాలే తీసుకుంటున్నాడు. ఆయన ఆ నిర్ణయాలు తీసుకొని చేస్తూ ఉంటే భార్య మౌనంగా ఉంటే ఈ ఇల్లాలు రేపొద్దున రోడ్డు మీద ఉండాల్సి వస్తుంది. కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు, తప్పుడు పనులు లేదు కొన్ని విధానాలని చేసేటప్పుడు, కొన్ని విషయాలు కుటుంబ పక్షంగా తీసుకునేటప్పుడు సరైన జ్ఞానం కనబరచనప్పుడు తప్పకుండా అడగాలి, ప్రశ్నించాలి. ప్రశ్నించడం ద్వారా అవతల వ్యక్తి సరి చేసుకోవడానికి, చక్కబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది భావన ఏంటంటే ఎదుటివాడు ఏదైనా చెప్పినప్పుడు మౌనంగా ఉండటం విధేయత అనే ఒక భయంకరమైన ఆలోచనలో ఉంటారు చాలామంది. కాదు 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 ఎదుటివాడు ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఆ ఉన్న భార్య లేకపోతే పిల్లలు కూడా కొన్నిసార్లు మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. సలహాలు ఇవ్వడం ప్రశ్నించడం ఎప్పుడు ఎన్నటికీ తప్పు కాదు. ఎందుకు కాదు అనంటే ప్రశ్నించడం సరిచేయటం, చక్కబెట్టడం ఆ వ్యక్తి తీసుకున్న నిర్ణయానికి అది దాన్ని ఒక గొప్ప నిర్ణయంగా మారుస్తుంది, ఒక ఉన్నతమైన నిర్ణయంగా మారుస్తుంది. అందుకే ఆలోచనాకర్తలు ఉండుట శ్రేయస్కరం అని ఉంది బైబిల్లో. ఆలోచనాకర్తలు ఒక్కొక్కసారి భర్త ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబాన్ని గలిబిలి చేయవచ్చు. బాధ్యత కలిగిన వ్యక్తులు తీసుకునే నిర్ణయాలు కొన్ని సంఘాలని గలిబిలి చేయవచ్చు. అప్పుడు చిన్నవాడిచ్చే చిన్న సలహా కూడా ఆ నిర్ణయాన్ని బలపరుస్తూ ఉన్నతంగా మారుస్తుంది. ప్రశ్నించడం ఎప్పుడు తప్పు కాదు, అయితే ఆ ప్రశ్నించే ఉద్దేశమే జాగ్రత్తగా లేకపోతే తప్పు. ప్రశ్నించే ఉద్దేశం సరిగా లేకపోతే తప్పు. ప్రశ్నించడం ఎప్పటికీ తప్పు కాదు. అలా ప్రశ్నించడం వల్ల నిర్ణయాలు తీసుకునే వాళ్ళు మంచి నిర్ణయాలు, దైవికమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.